పుష్ప ది రూల్ ఇది పార్ట్ 1కి సీక్వెల్గా వచ్చింది. సో దీంట్లో యాడ్ చేసిన వారు అల్లు అర్జున్, రష్మిక మందన, ఫైద్ ఫజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ, ఇక జగదీష్ బండారి. సో ఇక స్టోరీకి డైరెక్టర్ వచ్చేసి మొత్తం సుకుమార్ గారే. సో ఈరోజు వీడియోలో ఈ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక కథ విషయానికి వెళ్ళిపోదాం. ఎర్రచందనం అక్రమ దందాలో బ్రోకర్స్ని తప్పించి నేరుగా అంతర్జాతీయ మార్కెట్లో ప్రవేశించాలనే టార్గెట్తో పుష్పరాజ్ అయితే ప్లాన్ చేస్తాడు. ఇక పుష్పరాజ్కి ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్కి అడ్డు తగులుతాడు. అయితే ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తూ చిత్తూరు జిల్లాలోని ఎర్రచందనం అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని అనూహ్యంగా అయితే విస్తరిస్తాడు. సో అయితే ఎస్పీ షెకావత్ని ఎలా ఎదిరించాడు, పుష్పరాజ్కి ఎదురైన సవాళ్ళు ఏంటి, పుష్పరాజ్ని తన కుటుంబం ఆదరించిందా, ఏపీ రాజకీయాలను పుష్పరాజ్ ఎలా ప్రభావితం చేశాడు, చిత్తూరు జిల్లాలోని పుష్పరాజ్ ఆవ ఎలా కొనసాగింది, జపాన్లో పుష్పరాజ్కి ఎదురైన సమస్య ఏంటి అనే ప్రశ్నకు సమాధానమే ఈ పుష్ప ది రూల్ మూవీ. ఇక పుష్ప 2 సినిమా కథ గురించి ఆలోచించకుండా పక్కన పెడితే సుకుమార్ రాసుకున్న 4-5 ఎపిసోడ్స్ అయితే బాగా వర్క్ అయ్యాయి. అయితే ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ వరకు సాగదీసి టైం పాస్ చేశాడనే చెప్పాలి. అయితే ఇంటర్వెల్ ఎపిసోడ్తో చెలరిపోయిన డైరెక్టర్ సెకండ్ హాఫ్లో జాతర ఎపిసోడ్తో ఎవరు ఊహించని రేంజ్కి అయితే సినిమాని తీసుకెళ్లాడనే ఫీలింగ్ కల్పించాడు. ఇక జాతర ఎపిసోడ్తో ఊపిరి ఆడనవ్వకుండా చేసిన సుకుమార్ ఆ తర్వాత ఏం చేయాలనే ప్రశ్నగానే మారిపోయింది. అయితే సిస్టర్ సెంటిమెంట్తో మూవీని క్లైమాక్స్ వరకు మరోసారి లాగించేది. సో ఓవరాల్ ప్యాకేజీగా ఆడియన్స్కి గొప్ప అనుభూతిని కలిగించే విధంగా అయితే సుకుమార్ సక్సెస్ అయ్యాడు. ఇక జపాన్లో మొదలుపెట్టిన విషయాన్ని సుకుమార్ మర్చిపోయాడా, దానికి ముగింపు లేకుండానే సినిమాని హడావిడిగా అయితే ముగించేస్తాడు. ఇక యాక్టర్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇక అల్లు అర్జున్ ఒక్కడే ఉంటాడు మూవీలో, ఇంకా ఎవరు ఉండరు. ఎందుకంటే వన్ మ్యాన్ షో అనే చెప్పాలి. ఇక జాతర ఎపిసోడ్స్, ఫైట్స్, ఇక డ్యాన్స్ అన్నీ అంతే. ఇక లాస్ట్లో అయితే సిస్టర్ సెంటిమెంట్ ఎపిసోడ్స్, ఇక ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ అయితే కొంచెం ఆడియన్స్కి అంతగా ఏం కనెక్ట్ అవ్వవు మాదిరిగా. సో ఇక ప్రెగ్నెన్సీ సీన్స్ ఎమోషనల్గా నిజంగానే ఐకాన్ స్టార్ అనిపించుకున్నాడు. రష్మిక మందన కొన్ని సీన్లో మెప్పించింది. ఇక శ్రీశైల స్పెషల్ సాంగ్ అయితే అట్రాక్ట్ చేసిందనే చెప్పవచ్చు. ఇక షెకావత్గా ఫైద్ ఫజిల్ అయితే తన వర్క్ చూపించారు కానీ అంతగా ఉపయోగించుకోలే. ఇక అనసూయ, సునీల్, జగపతి బాబు ఇలా అయితే అంతగా ఆకట్టుకుపోయారని చెప్పొచ్చు. ఉన్నంతలో రావు రమేష్, బ్రహ్మాజీ పర్వాలేదు. ఇక మొత్తం అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అనేది చెప్పొచ్చు ఈ మూవీని. సో ఇక టెక్నికల్ విషయానికి వస్తే సినిమాస్కి నీకు 100% అయితే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే కెమెరా డిపార్ట్మెంట్స్ కావచ్చు, విజువల్ ఎఫెక్షన్ కావచ్చు, ఇక మ్యూజిక్ పరంగా కావచ్చు, అన్నీ బాగానే ఉంటాయి. సో మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది, చూడండి. సో గ్లామర్, యాక్షన్, ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్ అయితే ఎక్కువ ఉంటాయి అంతే. ఓన్లీ అల్లు అర్జున్ కోసమే తీసినట్టు ఉంటుంది మూవీ అయితే. సో వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ మూవీని మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.